దేవుని మహాకృపదైశ్వర్యమును బట్టి, ఆయన కృపను బట్టి మనమందరం ఇట్రీతిగా మరి ప్రతి ఉదయం కాలమున ప్రతి ప్రభు కృపను బట్టి దేవుని యొక్క వాక్యం వింటూ పాటలు పాడుతూ ఆయనను మహిమపరిచేవారుగా, ఆయన ద్వారా మనం అనేక మేళ్ళు ఈ ఉదయకాలపు కూడిక ద్వారా, వాక్యం ద్వారా, పాటల ద్వారా, అలాగే ప్రార్థనల ద్వారా ఎన్నో మేళ్లను దేవుడు మనకు అనుగ్రహించినాడు. వాటి దేవునికి మనం ఎంతగానో స్తుతులు స్తోత్రములు చెల్లించవలసిన వారమైనాము. సమయంలో ఈ యొక్క 4468వ రోజు ఉదయకాలపు కూడికను ప్రార్థనతో ప్రారంభం చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి మరి రూఫస్ అన్న గారు ప్రారంభ ప్రార్థన చేస్తారు. రూఫస్ అన్న గారు ప్రారంభ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరిశుద్ధమైన తండ్రి, నమ్మకమైన దేవ, ఈ యొక్క ఉదయకాల సమయాన్ని ప్రభా మీ యొక్క పరిశుద్ధమైనటువంటి సన్నిధానంలో ప్రభా తండ్రి మార్నింగ్ కాన్ఫరెన్స్ కొరకే మమ్మల్ని సిద్ధపరిచి మీరు తీసుకుని వచ్చినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గతించిన రాత్రంతా కూడా మమ్మల్ని కాపాడి మంచి నిద్రను విశ్రాంతిని మీరు అనుగ్రహించారు ప్రభా తండ్రి. మాకంటే గనులైనటువంటి వారు, మాకంటే జ్ఞానవంతులు, మాకంటే తండ్రి నేను ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న వారు ఎంతో మంది గతించిన రాత్రిని ప్రభా తండ్రి ఆయన ప్రభా గతించిపోయేటువంటి సందర్భాలు మేము చూస్తున్నాం ప్రభా. దాన్ని మమ్మల్ని మీరు సజీవ లెక్కలో ఉంచి మరొకసారి ఉదయకాల సమయంలో ఈ పవిత్రమైనటువంటి పాద సన్నిధిలో ప్రభా మేము గడిపేటువంటి భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రేమగల తండ్రి, మేము పాడబోయే పాటలలో ప్రభా తండ్రి నైనా వాక్య ధ్యానంలో నైనా తండ్రి మీరు మాకు తోడుగా ఉండి ప్రతి దినము కూడా నైనా మీరు మాతో సూటిగా మాట్లాడుతూ మా జీవితాలు మేము సరి చేసుకోవడానికి నైనా మేము ప్రోత్సాహపరచబడడానికి మీరు మాతో మాట్లాడుతున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి ఈ యొక్క తండ్రి నేను ఉదయకాల సమయంలో నాయన తండ్రి బ్రదర్ వెంకటేష్ గారిని జ్ఞాపకం చేసుకునండి తండ్రి. నాయన ప్రభావ మీరు బలపరచండి, మీ ఆత్మతో ప్రభావ తండ్రి మీరు నింపి నేను మీ యొక్క ఆత్మ ద్వారా సమస్తాన్ని మీరు నడిపించండి. నాయన ప్రభావ తండ్రి మీరు మాతో సూటిగా మీరు మాట్లాడండి. నాయన మీ యొక్క వాక్యంలో జీవం ఉంది ప్రభావ, మీరు మాట్లాడితే నాయన ప్రభావ తండ్రి మేము ఉజ్జీవింపబడతాము, మా యొక్క జీవితాన్ని సరి చేసుకోగలుగుతాం. నాయన తండ్రి మీ యొక్క వాక్యాన్ని విని ప్రభావ గైకొని ప్రభావ తండ్రి వాటి ప్రకారం నడుచుకోవడానికి మీ కృపను దయచేయండి. దినదినము మీకు సమీపంగా రావడానికి మీ సహాయం అనుగ్రహించండి. ఆయన ప్రభా మీ యొక్క సారూప్యంలోనికి మేము మార్చబడటానికి మీ కృపను మెండుగా మీరు మాకు దయచేయమని ఆయన ప్రభా తండ్రి అధ్యక్షత వహిస్తున్నటువంటి ప్రభా బిడ్డల్ని, అలాగే విధంగా పాట పాడేటువంటి వారిని ప్రభా, వాక్యం అందిస్తున్నటువంటి దాసుల్ని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోమని, సమస్తమును క్రమంగాను మర్యాదగాను జరిగినట్లు మీ కృపను దయచేసి అన్ని విషయంలో మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకుందరని యేసు ప్రభు అయితే శ్రేష్టమైనటువంటి నామంలో స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించినటువంటి మరి రూఫస్ అన్న గారికి ప్రభునామనందనాలు తెలియజేస్తున్నాను. మరి చేరి వచ్చిన మీ అందరు కూడా ఉదయకాలమున మరి వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో చంద్రయ్యన్న గారు పాట పాడాలని మనవి చేస్తున్నాను. ప్రభుని మయంపరచాలని ఉదయకాలంలో మరి చంద్రయ్యన్న గారు పాట పాడాలని మనవి చేస్తున్నాను. నాకు కాదు రాసిన దాంట్లో లేదు అన్న లేడంట, సామ్యాలు అన్న లేడంట. సరేలేనా, పాట పాడుకున్నాం ప్రియులరా. నూట 78వ పాట పాడుకున్నాము. నా ప్రభువా నా దేవా నీ నామమును స్తుతించెదను, నీ నామమును స్తుతించెదను, నీ నామమును స్తుతించెదను. నా ప్రభువా నా దేవా పాపములోనే జన్మించితిని, పాపములోనే జీవించితిని, పాపములోనే జన్మించితిని, పాపములోనే జీవించితిని,
నా అంతమే నరకము కాగా, నా అంతమే నరకము కాగా, పరమపితా నన్ను రక్షించితివి, పరమపితా నన్ను రక్షించితివి, నా ప్రభువా నా దేవా. విశ్వాసములో నన్ను బలపరచి, నీ సేవలో విజయమునిచ్చి, విశ్వాసములో నన్ను బలపరచి, నీ సేవలో విజయమునిచ్చి, వాగ్దానములను నెరవేర్చి, వాగ్దానములను నెరవేర్చి, ఘనకార్యములను చేసితివి, ఘనకార్యములను చేసితివి, నా ప్రభువా నా దేవా. శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించుచున్నావు, శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించుచున్నావు, గనుక విడువక నా ఎడలా, గనుక విడువక నా ఎడలా కృప చూపుచూ ఉన్నావు, కృప చూపుచూ ఉన్నావు, నా ప్రభువా నా దేవా. యేసయ్యా నిన్ను పోలిన దేవుడు నిఖిల జగతిలో లేనే లేడు, యేసయ్యా నిన్ను పోలిన దేవుడు నిఖిల జగతిలో లేనే లేడు, కడవరకు నిన్ను వెంబడించి, కడవరకు నిన్ను వెంబడించి, మోక్షనగరుకు చేరెదను, మోక్షనగరుకు చేరెదను, నా ప్రభువా నా దేవా. నీ నామమును స్తుతించెదను, నీ నామమును స్తుతించెదను, నీ నామమును స్తుతించెదను, నా ప్రభువా నా దేవా. అన్నయ్య అందరికి వందనాలు. వందనాలన్నా. వందనాలు. మరి పాట పాడి ప్రభుని మహిమపరిచినటువంటి చంద్రన్న గారికి ప్రభునామవందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో వాక్యం కొరకై మనం అందరం కూడా వేగిర పడి ఉండగా వేకువజామున మరి దేవుని వాక్యం అందించడానికి మన మధ్యలో మరి ఆదోని వెంకటేశ్ అన్న గారు పెద్దలు మన మధ్యలో ఉన్నారు. పలమనేరు, మరి చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. మరి 4468వ రోజు మరి వాక్యం అందించడానికై మన మధ్యలో వెంకటేశ్ అన్న గారు సిద్ధంగా ఉన్నారు కనుక అన్న వాక్యం అందించడానికి మీరు సిద్ధంగా ప్రార్థన చేద్దాం వాక్యం కొరకై. మరి ప్రార్థన మరి పెద్దలు ఆదినారాయణ అంకుల్ ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. ఆదినారాయణ అంకుల్ ప్రార్థన. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ పూజనీయుడా మీకు స్తోత్రాలు. మరి యొక్క నూతన ధనాన్ని మాకు అనుగ్రహించి ఉదయ కాల సమయంలో మీ పాదాల చెంతకు వచ్చి తండ్రి నాయన పూజించుకునే భాగ్యం, మీ సంకీర్తనలు వినే భాగ్యం మీరు మాకు ఇచ్చిన విధానం కొరకై మీకే స్తోత్రములు స్వామి, స్తుతులు సమర్పించుకుంటున్నాం.
మానవ మాత్రలను ప్రేమించి ఇంతవరకు మీరు చేయబెట్టుకొని నడిపించి అయా మరి తండ్రి కాపాడుతున్న దేవానికి స్తోత్రాలు. మా ఆత్మీయ జీవితం అభివృద్ధి పొందడానికి మీ యొక్క నాయన మరి తండ్రి మాటలను మాకు వివరిస్తున్నందుకు స్తోత్రాలయ్యా. మీ ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మాకు అనుగ్రహించి మీ సారూప్యంలోకి మార్చమని కొని ప్రార్థిస్తున్నాం. దినవలు చెడ్డవి, భయంకరమైన దినాలు నాయన మరి తండ్రి మేమంటుండగా నాయన మరి తండ్రి లోకం వైపు ఆకర్షించబడకుండా మీ వైపు చూస్తూ అయా మరి తండ్రి ప్రభావ మీ సారూప్యంలోకి మార్చబడినట్టు సహాయం తెచ్చేస్తారని ఇప్పుడు నాయన మీ దాసుడు నాయన మరి తండ్రి మీ మాటలు వెంకటేశ్వర గారు మీ మాటలు అందిస్తుండగా మీ దాసుని మీ తండ్రి మీరు మరుగుపరిచి మీ ఆత్మ నడిపింపు దయచేసి అయా మా అందరికీ కావాల్సినటువంటి మా భక్తి జీవితానికి సరిపోయేటటువంటి మీ మాటలు వినిపించి నాయన మరి తండ్రి మీ దాసుని చక్కగా మీ సేవలో వాడుకోమని అయా మరి తండ్రి ఈ కార్యక్రమం అంతట్లో దృష్టి వహించి అర్థం వరకు ఏ ప్రాబ్లం లేకుండా మరి తండ్రి మీరు చక్కగా వాడుకుంటారని నమ్మి నీకు వందనాలు తెలుసు నడిపిస్తున్న మీ దాసుని కూడా సమేతమైన జ్ఞానం అనుగ్రహించమని మా ప్రభు అయిన క్రీస్తు వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దేని మనసు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. ప్రార్థించినటువంటి పెద్దల ఆదినారాయణ అంకుల్ గారికి ప్రభునామనందనాలు తెలియజేస్తున్నా. మరి సమయంలో వాక్యం అందించడానికి ఆదోని వెంకటేష్ గారు పెద్దలు మన మధ్యలో ఉన్నారు. వాక్యం అందించాలని అన్నగారికి మరి మరి సమయాన్ని అప్పగిస్తున్నాను. వెంకటేష్ అన్న గారు వందనాలు. వాక్యం అందించండి అన్న. ఓకే మేడం. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. వరుసగా జరుగుతున్న మరి మార్నింగ్ కాన్ఫరెన్స్ బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. భారం వహించి బాధ్యత వహించి ప్రార్థనా పూర్వకంగా స్త్రీలు సాగిపోతూ చక్కగా అనేక సందేశాలు వింటూ ఆత్మీయమైన మేళ్లు పొందుతున్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నానండి. ఈ ఉదయకాలపు ధ్యానం నిమిత్తమై ప్రభు మన కొరకై సిద్ధపరిచిన ధ్యాన భాగాన్ని, వాక్య భాగాన్ని మనం చదువుకుందాము. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము ఒక 11 వచనాల వరకు మనం చదవాలి, కానీ 6 వచనాలు చదువుదాం. మొదటి 6 వచనాలు చదువుదాం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలిక ఏమీయూ లేక ఉండును. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనచ్చు అన్ని జనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారు నిరుత్తరులై ఉన్నారు, లేదా వారు ఉత్తరవాదులై ఉన్నారు. మృతులు శరీర విషయములో మానవరీత్యా తీర్పు పొందినట్లు ఆత్మ విషయములో దేవుని బట్టి జీవించున్నట్లు వారికి కూడా సువార్త ప్రకటించబడెను. 7వ వచనాన్ని కూడా చదువుదాం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. 16వ వచనాన్ని కూడా చదువుదామండి. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమ పరచవలెను. మహిమగల దేవా, గనుడమైన రక్షకుడా, ఉదయకాలపు ధ్యానాన్ని బట్టి స్తోత్రములు. అవును దేవా, మరి నాన్న మేము చదువుకున్న లేఖన భాగాలు దీవించండి, ఆశీర్వదించండి. మరి ప్రభువా, ప్రతి ఉదయ కాలం పరలోకపు మన్నాగా మీరు కురిపిస్తూ ఉన్న
ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ లో వాడబడుతున్న ప్రతి దైవ సేవకుల్ని, ప్రతి సహోదరుణ్ణి దీవించండి. ప్రయాసపడుతున్న వారు మీకు తెలుసు, మరి ప్రభా వారిని కూడా బలపరచండి. ఈ దినాల్లో మాకెంత అవసరమో దేవుని వాక్యం మీరు మాకు గుర్తు చేస్తున్నారు. అందుకై స్తోత్రములు మీకు చెల్లిస్తూ ఈ లేఖన భాగాల్లో ఉన్న సారాన్ని మాకు అందించి మేము మీ కొరకు బ్రతుకున్నట్లు మమ్మల్ని బలపరచుమని, ఈ దిన దీవెనతో నింపుమని రక్షకుడు, మా మంచి బోధకుడు మమ్మల్ని ఎల్లవేళలా బలపరచు. యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, పేతురు రాసిన మొదటి పత్రిక మనకు ప్రోత్సాహాన్నిచ్చే పత్రిక. మన హెచ్చరిక కోసం, ప్రోత్సాహం కోసం పేతురు ఈ పత్రికను రాశాడు. ఎక్కువగా విశ్వాసాన్ని గురించి రాసిన వాడు పౌలు గనుక అతన్ని విశ్వాస అపోస్తలుడు అంటారు. ఎక్కువగా ప్రేమను గూర్చిన విషయాలు రాసిన వాడు యోహాను గనుక అతన్ని ప్రేమ అపోస్తలుడు అని అంటారు. అలాగే పేతురును నిరీక్షణ అపోస్తలుడు అని పిలుస్తారు. కారణం ఏంటంటే నిరీక్షణ, ప్రభు కోసం మనం ఎదురు చూడాలని, శ్రమలు అవి తాత్కాలికమేనని రాశాడు. కాబట్టి నిరీక్షణ అపోస్తలుడు పేతురు. పేతురు రాసిన పత్రిక మనల్ని ప్రోత్సహించే పత్రిక. ఈ పత్రికలో మొదటి నుండి చివరి వరకు శ్రమ అనే అంశం ఉందని మనం గమనించవచ్చు. అంతేకాదు దానితో పాటు మహిమ అనేది కూడా పేతురు అంశాల్లో మరొక ప్రధానమైంది. అర్థం ఏమిటంటే శ్రమ పడుతున్న క్రైస్తవులకు ఒక రోజు వారు పొందే శ్రమ మహిమగా మారుతుంది. ఆ నిరీక్షణ సిగ్గుపరచదు. ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన మనలను పేతురు ఏదో అటు ఇటు ఊగే ఉయ్యాల్లో కూర్చోబెట్టి ఊపడం లేదు. యుద్ధ రంగములో పోరాడే సైనికుని ఆయుధాలతో మనల్ని నిలబెడుతున్నాడు గనుక పోరాట జీవితాన్ని, శ్రమ పొందే జీవితాన్ని పేతురు ఈ పత్రికలో వ్రాస్తున్నాడు. క్రైస్తవ భక్తి జీవితం, అందులో ప్రభువును సేవించడం, సువార్తను ప్రకటించడం సులభమైన విషయాలు కాదు. నా కాడి సులువు అని ప్రభు చెప్పినా సమస్యలేవి ఉండవు, సవాళ్ళేమి ఎదుర్కోవాల్సిన పని లేదు, ఒత్తిళ్లు ఉండవు, సాధారణంగా ఉంటుంది అని అనుకోవడానికి వీల్లేదు. ఎన్నో సవాళ్ళు, ఒత్తిళ్లు మనం అనుభవించాలి. అనేక శ్రమలను మనం పొందవలసి వస్తుంది కనుక మన హృదయాన్ని, మన మనస్సును ఎలా స్థిరపరచుకోవాలో, దానికి అనుగుణంగా ఎలా సిద్ధపడి ప్రభువును సేవించాలో, పూజించాలో అనే విషయాన్ని, మనకు అవసరమైన సంగతులను పేతురు ఈ పత్రికలో వ్రాస్తున్నాడు. అందుకే 4వ అధ్యాయం ప్రారంభంలోనే క్రీస్తు శరీరమందు శ్రమపడిను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి అని చెప్పాడు. ఏ రంగంలో అయినా మనం నిలదొక్కుకోవాలంటే మానసిక స్థిరత్వం అనేది అవసరం. సమర్థవంతమైన ధ్యానం కూడా మనకు ముఖ్యం. దృఢమైన విశ్వాస సంకల్పం అనేవి కూడా మనకు చాలా అవసరం. క్రైస్తవులకు సరి అయిన జీవితాన్ని జీవించాలంటే సరి అయిన వైఖరి కలిగి ఉండాలి. సరి అయిన ధోరణి అంటారు, సరి అయిన వైఖరి ఉండాలి. ఎలాంటి ఒత్తిళ్లనైనా సమర్థవంతంగా ఎదుర్కొనాలంటే ఆ ఒత్తిళ్లను, ఆ సవాళ్లను ముందు మన మెదడుకు అలవాటు చేయాలి.
పిల్లరా, సేవా పరిచర్యలో సవాళ్లను ఉత్సాహభరితంగా మార్చే ప్రక్రియ పేతురు తన పత్రికలో ఆయన రాస్తున్నాడు. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరు వాటి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి అనే మాటలు చెప్పాడు. అనేక సమస్యలను ఎదుర్కొన్నప్పుడు, ఒత్తిడికి లోనైనప్పుడు సైంటిఫిక్గా మన మెదడు అమిగ్దాలా అనే భాగాన్ని యాక్టివేట్ చేస్తుంది. ఆ భాగం భయాలకు, ఆందోళనకు ఆధారమైన భాగం. అమిగ్దాలా మిగతా మెదడు భాగాల కంటే హై అలర్ట్లోకి వెళ్ళిపోతుంది. ఒత్తిడిని పెంచే ఒక హార్మోన్ను విడుదల చేస్తుంది. ఈ పరిస్థితుల్లో మన మానసిక స్థితి అనేది 3 రకాల ప్రతిచర్యను ఎదుర్కొంటుంది. అంటే 3 రకాల మోడ్లోకి వెళ్ళిపోతుంది. మొట్టమొదటిది ఏంటంటే ఫైట్ మోడ్. పరీక్షలను సవాలుగా తీసుకొని మరింత మనము ముందుకు వెళ్ళడానికి కృషి చేయడం, కష్టపడడం, ఇష్టపడడం, ఈ మోడ్లోకి లేదా ఈ మోడ్లోకి మనం వచ్చేస్తాం. దీన్నే ఫైట్ మోడ్ అంటారు. ఫైట్ మోడ్. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతిని కూడా ఈ మోడ్లోకి రమ్మని పిలిచాడు. నేను మంచి పోరాటం పోరాడి తిని అని చెబుతూ తిమోతి కూడా చెప్పాడు కదా, శ్రమపడము, సువార్తికుని పని చేయము, మంచి పోరాటము పోరాడమని. ఒక ఫైట్ మోడ్. ఈ 3 రకాల ప్రతిచర్యల్లో ఒకటి ఫైట్ మోడ్. రెండవది ఏమిటంటే ఫ్లైట్ మోడ్. ఫ్లైట్ మోడ్ అంటే శ్రమలు, కష్టాలు, శోధనలకు భయపడి జీవితంపై ఆసక్తి చూపకపోవడం, తప్పించుకోవడం, పారిపోవడం, వెనుదిరగడం, ఇది మంచిది కాదు. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళాడు. యోనా నినివేకు వెళ్ళమంటే భయపడి తర్షీసుకు వెళ్ళాడు. పిల్లారా, ఇలాంటి దుర్వార్త చెబితే నన్ను చంపేస్తారని భయపడ్డాడు. నాకటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడు నా రాజ్యమునకు పాత్రుడు కాడని మనం చూడగలం. చాలాసార్లు చాలామంది విశ్వాసులు, క్రైస్తవులు, సేవకులు కానీ పెద్దలు కానీ ఫైట్ మోడ్లో ఉండరు, ఫ్లైట్ మోడ్లో ఉంటారు. వెనకడుగు వేస్తారు, భయపడిపోతారు. ఆలోచన చేయండి. కొన్ని సవాళ్ళు, సమస్యలు మన ఎదుటికి వచ్చినప్పుడు మన మెదడు లేదా మన మనస్సు ఎదుర్కొనే ఆ బాగా లేదా ఆ చర్యలు, ఒకటి ఫైట్ మోడ్, రెండవది ఫ్లైట్ మోడ్, మూడవది ఏంటంటే ఫ్రీజ్ మోడ్. ఫ్రీజ్ మోడ్ అంటే పూర్తిగా మెదడు పనిచేయకపోవడం, గడ్డ కట్టినట్టుగా నిర్లిప్తంగా ఉండడం, లేదా నిశ్చేష్టులుగా ఉండడం, అచేతనం అయిపోవడం, ఏ స్పందన లేకపోవడం, పోరాటం ఉండదు, పారిపోవడం ఉండదు. అలా ఫ్రీజ్ అయిపోతారు. కొంతమంది ఫ్రీజ్ అయిపోతారు, గడ్డ కట్టిపోతారు. ఏ చలనం ఉండదు, ఏ స్పందన ఉండదు. మనకెందుకులే అనుకుంటారు, పట్టనట్టుగా ఉంటారు. ఎలాంటివేమి ఉండవు, భావాలేమి ఉండవు, ఎలాంటి స్పందన ఉండదు. గనుక ఈ ఉదయకాలం పేతురు మనలను ఒక సైనికుని వలె, ఆయుధాలు ధరించిన సైనికుని వలె యుద్ధ రంగంలో ఆయన నిలబెట్టడానికి కావలసిన శక్తి కలిగిన సూది మందును మన దేహాలకు లేదా మన జీవితాలకు ఆయన ఎక్కిస్తున్నాడు. మనల్ని నిరుత్సాహపరచడం లేదు, నిరాశలోనికి నెట్టడం లేదు కదా. నిరీక్షణ కలిగి ఒక రోజున మన శ్రమ మహిమగా మారుతుందని, శ్రమలు అనేవి క్రైస్తవ జీవితానికి అలవాటు చేసుకోవాలని, అలాంటివి సంభవించినప్పుడు మహదానందముతో ఎంచాలని, చెప్పనసఖ్యమును మహిమాయుక్తమునైన ఆనందం గూర్చి కూడా పేతురు రాస్తున్నాడు. ఈ 4వ అధ్యాయంలో చాలా విషయాలు ఉన్నాయి, కానీ 11 వరకు మనము గమనిస్తే
4 అంశాలు చెప్పాడు. అంటే 4 విషయాలు మన వైఖరి, ఎదుర్కొనే సవాళ్ల పట్ల లేదా శ్రమల పట్ల, మనకు ఎదురయ్యే వాటి పట్ల, పరిచర్యలో, సేవలో, కుటుంబాల్లో మనం ఎలాంటి వైఖరిని కనబరచాలి. మన వైఖరే మనల్ని కాపాడే, మనల్ని బలపరిచే పద్ధతి. కాబట్టి మొదటి వైఖరి ఏంటంటే 1 నుండి 3 వచనాల్లో పాపం పట్ల మనము కలిగి ఉండవలసిన వైఖరి. తర్వాత 4, 5, 6 వచనాల్లో నమ్మని అన్యజనుల పట్ల, గుర్తుండడం కోసమై పాపుల పట్ల, నశించు వారి పట్ల, నమ్మని లోకం పట్ల, పాపుల పట్ల మనం కలిగి ఉండవలసిన వైఖరి చెప్పాడు. అలాగే 7వ వచనములో ప్రభు పట్ల, ఆయన రాకడ పట్ల, అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి అని చెప్పాడు కదా. మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి అంటే అర్థం ఏంటంటే ప్రభు పట్ల, ఆయన రాకడ పట్ల మనము కలిగి ఉండవలసిన వైఖరి అక్కడ చెప్తున్నాడు. ఆ తర్వాత 8 నుండి ఇక 11 వరకు నమ్మిన దేవుని పిల్లల పట్ల, విశ్వాసుల పట్ల, పరిశుద్ధుల పట్ల మన వైఖరి, మన ధోరణి ఎలా ఉండాలో, లేదా మన ప్రవర్తన ఎలా మన నడవడి ఎలా ఉండాలో ఈ 11 వచనాల్లో మనం చూడగలం. ఆ తర్వాత 12 నుండి 10, 19 వరకు గమనిస్తే, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకు ఏదో ఒక వింత సంభవించున్నట్లు ఆశ్చర్యపడవద్దు. అగ్ని వంటి మహాశ్రమలు ఉన్నాయని ఆయన ముందుగా పరిచయం చేస్తున్నాడు. అంటే మామూలుగా సాదా సీదాగా పొందే శ్రమలు కాకుండా రోమా ప్రభుత్వ చట్టబద్ధంగా అధికారయుక్తమైన శ్రమలు ఉన్నాయి. ప్రభుత్వం ద్వారా అధికారయుక్తమైన చట్టబద్ధమైన శ్రమలు ఎదుర్కోవలసి వస్తుంది రానున్న దినాల్లో. గనుక అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో ఒక వింత సంభవించున్నట్లుగా మీరు అనుకోవద్దండి అని చెప్పాడు. చెప్పిన పేతురు కూడా హతసాక్షి అయ్యాడు. నీరో చక్రవర్తి పేతురును చంపాడు, అలాగే పౌలును చంపాడు. హతసాక్షులైపోయారు, ప్రాణాలు వడ్డారు. గనుక అలాంటి శ్రమలు రాబోతున్నాయి. అవి అగ్ని వంటి మహాశ్రమలు అని శ్రమల యొక్క తీవ్రతను, అధికారయుక్తంగా జరిగే శ్రమలను గురించి, ప్రభుత్వం ద్వారా చట్టబద్ధమైన శ్రమలను గురించిన విషయాలు పేతురు ఆనాటి చెదిరిపోయిన యూదులకు లేదా పరిశుద్ధులకు ఆయన పరిచయం చేస్తున్నాడు. అగ్ని వంటి మహాశ్రమలు ఉన్నాయి కాబట్టి అలాంటి శ్రమలు ఉన్నప్పుడు మీకు ఏదో ఒక వింత సంభవించినట్టుగా మీరు భావించొద్దు అని చెప్పాడు. ఏది ఏమైనా మనం ఈ విషయాలన్నిటినీ మనం ధ్యానించడం లేదు. మీలో ఎవడైనా నరహంతకుడుగా, దొంగగా, దుర్మార్గుడుగా, పరుల జోలికి పోవాడుగా వరకు నమ్మని అన్యజనుల పట్ల మనం కలిగి ఉండవలసిన వైఖరి. ఆ తర్వాత 7వ వచనంలో ప్రభువు ఆయన రాకడ పట్ల మనం కలిగి ఉండే వైఖరి. 8 నుండి 11 పరిశుద్ధుల పట్ల మనము కలిగి ఉండవలసిన వైఖరిని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ప్రియులారా, మొట్టమొదటిగా 1, 2, 3 వచనాలు చదువుకుందాం చూడండి. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేక ఉండును. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుటకు లేదా నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును అన్నాడు.
ఈ మొదటి 3 వచనాల్లో పాపం పట్ల మనము కలిగి ఉండవలసిన వైఖరి. ప్రియులారా, అందులో 3 మాటలు మనం ఆలోచన చేద్దాం. చూడండి, ఎలాంటి వైఖరి కలిగి ఉండాలో, ఎలాంటి మనస్సును కలిగి ఉండాలో మొదటి వచనాన్ని చదివితే మనకు అర్థమవుతుంది. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి అని చెప్తున్నాడు. అంటే ఈ మొదటి 3 వచనాల్లో పాపాన్ని ప్రతిఘటించే వైఖరి. పాపాన్ని మనము ఎదుర్కోవడమే కాదు, ఎదిరించడమే కాదు, దాన్ని జయించాలి అనే విషయాన్ని, లేదా పోరాడాలి అనే విషయాన్ని, ప్రతిఘటించాలి అనే విషయాన్ని పేతురు మనకు రాస్తున్నాడు. ప్రియులారా, పాపాన్ని ప్రతిఘటించే వైఖరిని మనము కలిగి ఉండాలి. మొట్టమొదటిగా ఆ వైఖరిని ఎలా ప్రతిఘటించగలమంటే, మొట్టమొదటి వచనములో పాపం మన ప్రభువుకు ఏం చేసిందో మనం ఆలోచన చేయాలి కదా. పాపం అనేది మన ప్రభువుకి ఏం చేసిందో ఆలోచన చేయాలి. అందుకే చెప్పాడు అక్కడ కదా, క్రీస్తు శరీరమందు శ్రమ పడెను. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను. ప్రియులారా, పాపం వలన మన ప్రభు అయిన యేసు క్రీస్తు శ్రమ పడవలసి వచ్చింది. క్రీస్తు మీ కొరకు బాధపడి అనే మాటలు కూడా మనం చూస్తున్నాం. 3వ అధ్యాయం 18వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రికలోనే 3వ అధ్యాయం 18వ వచనంలో క్రీస్తు మీ కొరకు బాధపడి అనే మాట. ఆయన బాధపడ్డాడు, శ్రమ పడ్డాడు కదా, నిందలు అనుభవించాడు, కష్టం అనుభవించాడు. అంతేనా, మరణం పొందేలా ఆయన మరణించాడు మన కోసం. కాబట్టి మన పాపము ఏం చేసిందో మనము ఒకసారి మరణం చేసుకున్నప్పుడు, గుర్తు చేసుకున్నప్పుడు, పిల్లరా, అలాంటి పాపాన్ని మనం ఎలా జరిగించగలం, ఎలా సంతోషంగా పాపాన్ని మనం చేయగలం ఆలోచన చేయండి. ఒక క్రూరుడైన నేరస్తుడు మన బిడ్డను కత్తితో చంపితే మనం ఆ కత్తిని అద్దాల సెల్పులో పెట్టుకొని భద్రం చేసుకుంటామా? కనీసం కన్నెత్తి ఆ వైపుకు చూడగలమా? కత్తి వైపుకు చూడలేం, ఇష్టపడం. పాపము కూడా అలాంటిదే. ఆ క్రూరమైన పాపం మన రక్షకుడు ఏం చేసిందో, ఆయన ఎంతగా శ్రమ పడ్డాడు, ఎంతగా బాధపడ్డాడు, ఎలాంటి కష్టాన్ని ఆయన అనుభవించాడు. పిల్లరా కదా, పాపాన్ని ఆయన ఎదుర్కొని దానిని శాశ్వతంగా జయించడానికి కదా మన ప్రభు ఈ లోకంలో ఏం చేశాడో మనకు తెలుసు. పిల్లరా, అది సులువైందేం కాదు. ఆయన ప్రతిఘటించాడు, పోరాడాడు, రక్తం కార్చాడు, ప్రాణమే పెట్టాడు. 3వ దినమున ఆయన తిరిగి లేచాడు. ఆలోచన చేయండి, పాపాన్ని జయించడానికి అసలు మనమేం చేయాలి? మన ప్రభు ఏం చేశాడో దాన్ని చేయాలి. ఆయన సత్యాన్ని బోధించాడు, అందరి కళ్ళ ముందు కదా జీవించడం ద్వారా పాపం యొక్క మూర్ఖతను ఆయన తొలగించాడు. నశించిపోతున్న పాపల పట్ల కరుణ చూపాడు. పిల్లారా కదా, పాపము పట్ల సైనికుని వైఖరిని ఆయన కనుబరిచాడు అనే మాట మనం చూస్తున్నాం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయన పాపము ఎరుగడు, ఆయన పాపము ఎరుగడు. 1 యోహాను సువార్త లేదా పత్రికల్లో 3వ అధ్యాయం 6 నుండి 9 వరకు మనం గమనించినట్లయితే, పిల్లరా, పాపాన్ని ఎలా ప్రతిఘటించాలో, పాపాన్ని ఎలా ఎదుర్కోవాలో యోహాను కూడా అక్కడ రాస్తున్నాడు. చాలాసార్లు శ్రమలుంటే, కష్టాలుంటే పాపం చేయలేమనుకుంటారు కదా. పేతురు శ్రమలు, కష్టాలు, వీటన్నిటిని సవాళ్ళు, వీటన్నిటిని ఎదుటి పెడుతున్నాడు కదా. ఇలా పెట్టినప్పుడు పాపం చేయడానికి ఏం ఆస్కారం ఉంటుంది అని చాలా మంది అనుకుంటారు. కానీ 10 రకాల తీర్పులు తీర్చిన ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. తిరుగుబాటు స్వభావాన్ని చూపాడు. 10 రకాల తీర్పులు ఉన్న అతని మనసు మారలేదు, అతని హృదయం మారలేదు, అతను కఠినంగానే వ్యవహరించాడు.
గనుక ఈ ఉదయకాలం ఏదో శ్రమలు ఉండడం ద్వారా, శ్రమలను ఎదుర్కోవడం ద్వారా మనము పాపం జోలికి పోలేమని కొంతమంది అనుకోవచ్చు. కానీ ఎన్ని కష్టాలున్నా, ఎన్ని శ్రమలున్నా కదా, లోకంలో పాపం ఉంది కదా, ప్రతిరోజు మన ఎదుటికి పాపం అనేది వస్తుంది. కాబట్టి ఈ పాపాన్ని ఎలా ఎదుర్కోవాలో, ఎలా ప్రతిఘటించాలో, ఆ ప్రతిఘటించడంలో మొదటి మెట్టు ఏంటంటే మన ప్రభువుకు పాపం ఏం చేసిందో కదా, మన ప్రభువుకు పాపం ఏం చేసిందో దాన్ని మనము ఆలోచన చెయ్యాలి. అందుకే మొదటి వచనంలో క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరు అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి కదా. సైనిక వస్త్రాలు ధరించుకొని ఆయుధము పట్టుకున్న ఒక సైనికునిలా ఉండమని పాపము విషయంలో పేతురు చెబుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఆలోచన చేయండి. కాబట్టి మన ప్రభువుకు ఆ పాపం ఏం చేసిందో ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఆయన ఎలా శ్రమపడ్డాడో, ఎలా ఎదుర్కొన్నాడో, పాపాన్ని ఎలా జయించాడో, ఆయన ఎలా జయించాడు కదా. ఎన్ని జరిగినా ఆయన పాపము చేయకుండా ఉన్నాడు అనే మాట కూడా ఉంది. గనుక మన ప్రభువును అంతగా నిందించిన లేదా అంత శ్రమలకు లోన కావడానికి కారణమైన ఆ పాపాన్ని మనము ప్రతిఘటించాలంటే మనం కూడా మన ప్రభు ఏం చేశాడో అలాగూ నీవు నేను దాన్ని ఎదుర్కొందాం, ప్రతిఘటిద్దాం అనే మాట మనం చూడగలం కదా. చాలాసార్లు రెండవదిగా మనం గమనిస్తే చూడండి, రెండవ మాట 4వ అధ్యాయము 2వ వచనములో చూద్దాం. పాపాన్ని మనం ఎలా ప్రతిఘటించాలో అనే అంశాన్ని మాత్రమే ఈ ఉదయకాలం చూద్దాం. రెండవది, శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపము జోలి ఇక ఏమీయూ లేక ఉండును అన్నాడు. రెండవది ఏంటంటే కదా, ఎదుట మనుజాశలు ఉన్నాయి, లోకాశలు ఉన్నాయి. కాబట్టి ఆ మనుజాశలను అనుసరించక అన్నాడు. దేవుని ఇష్టానుసారంగా నడుచుకొనొచ్చు అనే మాటలు మనం చూస్తున్నాం కదా. పాపాన్ని ప్రతిఘటించే ప్రక్రియలో రెండవ అంశం ఏమిటంటే కదా, ఎదురుగా మనుజాశలు ఉన్నా దేవుని ఇష్టానుసారంగా జీవించడానికి మనము నిర్ణయించుకోవాలి. మన మనస్సును దృఢం చేసుకోవాలి. మనం నిర్ణయించుకోవాలి, దేవుని ఇష్టానుసారంగా జీవించాలి, దేవుని ఇష్టానుసారంగా జీవించాలి, వాక్యానుసారంగా జీవించాలి, దేవుని చిత్తానుసారంగా జీవించాలి. ప్రియులారా, ఆ నిర్ణయానికి మనం రావాలి అని 2వ వచనంలో మనం చూస్తున్నాం. చాలా మందికి దేవుని చిత్తం అంటే కొంతమందికి మృంగలేని మాత్రది. చిన్నపిల్లవాడు ఏడుస్తూ మింగే చేదు గుళికలా కనబడుతుంది. కష్టపడి తల్లులు మృంగిస్తుంటారు. ఆలోచన చేయండి. దేవుని చిత్తం అంటేనే కొన్నిసార్లు క్రైస్తవులకు, విశ్వాసులకు అది విసుగు తెప్పించే మాట అయిపోయింది. దేవుడు మనపై మోపిన భారం అనుకుంటారు, కానీ సమస్తమును తేలిక చేసే విషయం అనే సంగతి చాలా మందికి తెలియదు. ప్రియులారా, ఆలోచన చేయండి. అంటే దేవుని చిత్తము అనేది అదేదో మనల్ని ఒక పద్ధతిలోకి, ఒక నియమంలోకి బంధించి గొలుసు అనుకుంటాం. అది మనల్ని బంధించేస్తుంది అని. అది మనల్ని బంధించదు. బంధకాల్లో నుండి మనల్ని వెలుపలికి నడిపించే ఒక తాళపు చెవి దేవుని చిత్తం. దేవుని చిత్తాన్ని అనుసరించడం అంటే ఒక ప్రమాదం వైపుకు అడుగులు వేయడం అనుకుంటారు చాలా మంది విశ్వాసం. లేదు, దేవుని చిత్తములో లేనిది ఏదైనా ప్రమాదకరమైందే. అది వివాహమైనా ప్రమాదకరమైందే, సేవ అయినా ప్రమాదకరమైందే. చూడండి, దేవుని చిత్తములో లేని సేవకు వెళ్ళాడు యోనా తర్షీషుకు, అది ప్రమాదకరమైంది. దేవుని చిత్తములో ఉన్నదే ప్రియులారా శ్రేయస్కరమైంది. దేవుని చిత్తము అనేది అది మంచిది, అది కష్టమైంది కాదు. దేవుడు ఏదో కష్టతరమైంది మనల్ని చేయమంటాడు అని నువ్వు భావించడానికి వీలు లేదు. ఆలోచన చేయి. అందుకే ఇక్కడ చెప్పాడు 2వ వచనములో,
మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతులు, విందులు, చేయదగిన విగ్రహ మొదలైన వాటిని నందు నడుచుకున్నాము. అన్య జనుల ఇష్టాన్ని మనము నెరవేర్చాము అని చెప్తున్నాడు. మనుజాశలు ఉన్నాయి, మరొక వైపున దేవుని చిత్తం ఉంది. చాలా కాలంగా వారితో పరిగెత్తాం, ఇప్పుడు పరిగెత్తలేము. పరిగెత్తనందుకు వారు దూషిస్తున్నారు, నిందిస్తున్నారు. అది దుర్వ్యాపారం. మనకు నష్టం తెచ్చే ఏ విషయమైనా అది దుర్వ్యాపారమే. కాబట్టి దేవుని చిత్తం అనేది ఉత్తమమైంది. దేవుని చిత్తాన్ని ఎప్పుడైతే మనము జరిగిస్తామో, దేవుని ఇష్టానుసారంగా ఎప్పుడైతే మనం నడుచుకుంటామో, అప్పుడే మనం ముందున్న మిగిలిన సమయాన్ని ప్రయోజనకరంగా చేసుకుంటాం. పిల్లారా, దేవుని చిత్తము దేవుని హృదయంలో నుండి వస్తుంది. అది దేవుని ప్రకటన. ఆయన చేసేది మనము గ్రహింపకపోవచ్చు, కానీ ఆయన మనకు మంచిదే చేస్తాడు, మంచిదే చెప్తాడు. కాబట్టి వివరాలపైన ఆధారపడి మనం జీవించడం కాదు, ఆయన మన పట్ల చేసిన వాగ్దానాలపైన ఆధారపడి మనం జీవించడం నేర్చుకుందాం. దేవుని చిత్తం కష్టం అనుకుంటాం, కానీ అదే అనుకూలం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చదవండి. దేవుని చిత్తం అది ఉత్తమమైనది, అది అనుకూలమైనది, అది మంచిది. దేవుని చిత్తం అంటే దేవుడు ప్రమాదకరమైనది ఏదైనా చేయమంటాడేమో అని భయపడతాం. దేవుని చిత్తంలో లేనిది ప్రమాదకరం. దేవుని చిత్తంలో ఉన్నది ఏదైనా మంచిదే. అది మనల్ని బంధించి ఉంచే గొలుసు కాదు, బయటికి మనల్ని వెలుపలికి విడిపించి వెలుపలికి నడిపించే తాళం చెవి. దేవుని హృదయముతో మన హృదయానికి ఉన్న సజీవమైన సంబంధం దేవుని చిత్తం. పిల్లల, దేవుని చిత్తాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయొచ్చు కదా, నష్టపోతావు, ప్రమాదంలో పడతావు. దేవుని చిత్తానికి నువ్వు అవిధేయత కూడా చూపించవచ్చు, దెబ్బలు తగులుతాయి కదా. దేవుని చిత్తం చేయని వానికి దెబ్బలు తగులును, అనేక దెబ్బలు. పిల్లరా, యువనాకు 2 దెబ్బలు తగ్గాయి కదా. ఓడ దెబ్బ, చివరిలో చెట్టు కింద వడ దెబ్బ, చెట్టు ఎండిపోయి 2 దెబ్బలు. దేవుని చిత్తాన్ని జరిగించని దాసులకు దెబ్బలు, అనేక దెబ్బలు తగులును అన్నాడు. కాబట్టి దేవుని చిత్తాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయొచ్చు, అవిధేయత చూపచ్చు, మూడవదిగా దానికి లోబడవచ్చు. పిల్లారా, దేవుని చిత్తం దేవుడు మనపైన మోపిన భారం కాదు, అది సమస్తాన్ని తేలిక చేసే ఆనందం. గనక ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక. మనుజాశలు ఉన్నాయి, మనల్ని ప్రేరేపించే ఆశలు, కానీ వాటిని అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగా, దేవుని చిత్తానుసారంగా నడుచుకోవడానికి నేను నిర్ణయించుకోవాలి కదా. పాపం ప్రభువుకి ఏం చేసిందో ఆలోచించు, అప్పుడు నువ్వు పాపాన్ని ప్రతిఘటిస్తావు కదా. ఎదురుగా మనుజాశలు ఉన్నాయి, కానీ గతించిన కాలమే చాలు, ఇక మిగిలిన కొద్ది కాలం దేవుని ఇష్టానుసారంగా నడుచుకోవడానికి నువ్వు నిర్ణయించుకో, తీర్మానం చేసుకో అని 2వ వచనంలో మనం చూడగలం. 3వదిగా చెప్పి నేను ముగించేస్తాను చూడండి. 3వ వచనంలో చెప్పాడు. 3వ వచనంలో ఆ మాట మనం చదువుకుందాము. 3వ వచనం, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనొచ్చు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచున్నటకు గతించిన కాలమే చాలు. 2వ వచనములో శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక అన్నాడు కదా. మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగా నడుచుకోవాలని చెప్పాడు. 3వదిగా ఏం చెప్తున్నాడంటే గతించిన కాలమే చాలును. అంటే గతాన్ని గుర్తు చేసుకో అని చెప్పాడు. గతాన్ని గుర్తు చేసుకో. క్రీస్తు ప్రభును నమ్మకమునకు నీ గతమేమిటో గుర్తుకు తెచ్చుకోవడం కొన్నిసార్లు మంచిది కాదు. ఎందుకంటే గత జీవితాన్ని గుర్తు చేసుకోవడం కొన్నిసార్లు మంచిది కాదు. ఎందుకంటే సాతాను మనల్ని నిరుత్సాహపరుస్తాడు. ఆ గత జ్ఞాపకాలను, ఆ పాప జ్ఞాపకాలను, గత జ్ఞాపకాలను కొన్నిసార్లు వాడుకుంటాడు.
కాబట్టి మన గతం ఏమిటో కొన్నిసార్లు గుర్తుంచుకోవడం అది మనకు ప్రమాదం. ఈ లోకంలో గతమంతా బరువైన వస్తువు మరొకటి లేదన్నాడు ఒక ఆయన. మిలిటరీ ఆఫీసర్ రిటైర్డ్ అయినా బరువైన బూట్లు వేసుకుంటాడు, మానడు. అలాగే కానిస్టేబుల్ రిటైర్డ్ అయిన తర్వాత కూడా కోపం వస్తే బొక్కలో వస్తానంటాడు భార్యను కూడా. ఫలానా ఈ వీధిలో ఫలానా వాళ్ళు ఉండాలి అని ఎవరైనా అడిగితే ఆ వీధి మీద చరిత్ర పాఠమే చెప్తాడు రిటైర్డ్ సోషల్ సార్. ఆలోచన చేయండి, గతానికి ఎవరు మాచిలు కారు. ఆ గతాన్ని నెత్తిన పెట్టుకొని చాలా మంది ఊరేగుతూనే ఉంటారు. పిల్లరా, గత జీవితాన్ని గుర్తు చేసుకోవడం మంచిది కాదు. కానీ ఇశ్రాయేలీలు ఒకప్పుడు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు వారిని విడిపించినప్పుడు, ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 15వ వచనములో కదా, మిమ్మల్ని నేను ఎలా తీసుకొచ్చాను, ఎలా మోసుకొచ్చాను, ఎలా నడిపించాను, ఎలా పోషించాను, గద్ద రెక్కల మీద మోసుకొని వచ్చినట్టుగా ఎలా మోసుకొని వచ్చానో మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు జ్ఞాపకం చేసుకోండి. ద్వితీయోపదేశ కాండం అంతా అదే. మీరు మరచిపోవద్దు, మీరు జ్ఞాపకం చేసుకోండి. పిల్లరా, దేవుడు వారిని ఎలా విమోచించాడో ఆ విమోచన జ్ఞాపకం చేసుకోండి. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు జ్ఞాపకం చేసుకోండి. అరణ్యంలో ఆయన పోషించిన విధానం జ్ఞాపకం చేసుకోండి. ఆయన హతము చేశాడు శత్రురాజులను, జ్ఞాపకం చేసుకోండి కదా, జ్ఞాపకం చేసుకోండి. కొన్నిసార్లు గతాన్ని జ్ఞాపకం చేసుకోవడం మంచిది కాదు. గతం గతః అంటారు కొంతమంది. కానీ కొన్నిసార్లు గతాన్ని జ్ఞాపకం చేసుకోవడం కూడా మనకు ప్రయోజనకరం. గతించిన కాలమే చాలు కదా, గతాన్ని నువ్వు గుర్తు తెచ్చుకో అని ఇక్కడ చెప్తున్నాడు. పిల్లారా, ఆలోచన. లూకా సువార్త 15వ అధ్యాయంలో కదా తప్పిపోయిన కుమారుడు అంటాడు కదా. ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి రావడానికి తన తండ్రి ప్రేమను గూర్చిన మంచి జ్ఞాపకాలు ఆ కుమారుణ్ణి ఇంటికి నడిపించాయి. నా తండ్రి ఇంట అనేకులకు ఆహారం ఉంది, నేను ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. దూరదేశంలో ఉన్న స్వేచ్ఛ కన్నా, స్వాతంత్రం కన్నా నా తండ్రి ఇంటిలో ఉన్న బానిసత్వం, దాసత్వం నాకు మేలు. కుమారుడనుగా కాదు, నేను కూలివానిగా ఉంటాను. పిల్లారా, నా తండ్రి ఎంత మంచివాడు, నా తండ్రి ఎంత కనికరం గలవాడు, నా తండ్రి ఎంత ప్రేమ గలవాడు. ఆ కసాయి యజమాని దగ్గర పనిచేస్తే తప్ప ఈ తండ్రి మంచితనం ఆ కుమారునికి అర్థం కాలేదు. పిల్లారా, అందుకే గత కాలంలో నువ్వు ఎలా జీవించావో, ఎలా భ్రష్టత్వంలో ఉన్నావో, ఎలాంటి దుస్థితిలో ఉన్నావో, ఎలాంటి అనామక స్థితిలో ఉన్నావో, ఎలాంటి అపస్మారక స్థితిలో ఉన్నావో, ఎలాంటి చేష్టలో నీవి ఒకసారి నువ్వు గుర్తు తెచ్చుకుంటే, గతాన్ని గుర్తు చేసుకుంటే ముందున్న మిగిలిన కాలాన్ని నువ్వు ఎలా జీవించాలో, ఎలా ప్రయోజనకరంగా మలుచుకోవాలో నీకు అర్థమవుతుంది. పాపాన్ని ఎలా ప్రతిఘటించాలి, దానికి గతించిన కాలమే చాలు అని చెప్పాడు. కనుక ఆ తండ్రిని గుర్చిన ఆ గత జ్ఞాపకాలు, ఆ మంచి జ్ఞాపకాలు ఆ కుమారుణ్ణి ఇంటికి తెచ్చాయి. పూర్వము నేను దూషకుడను, హింసకుడను, హానికరుడను అని తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనములో కదా. ఆ గతాన్ని పౌలు ఎన్నడూ మరవలేదు. దాన్ని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా క్రీస్తు కోసం మరింతగా పనిచేసేలా ఆ గతం అతన్ని ప్రోత్సహించింది. చాలాసార్లు పాపం వలన కలిగే బంధకాలను మరిచిపోయి క్షణికమైన భోగాలను మనం గుర్తు తెచ్చుకుంటాం. అప్పుడు అన్యజనుల ఇష్టము జరిగించడానికి మనకు కష్టమే ఉండదు. పిల్లారా, అసలు అన్యజనుల ఇష్టం అంటే రక్షింపబడని లోకం యొక్క చిత్తం, లోక మర్యాద, లోక పద్ధతి, లోక సాంప్రదాయాలు చెప్పాడు. రోమా 12:2లో చెప్పాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో చెప్పాడు.
కదా, మీరు లోక మర్యాదను అనుసరింపక. పిల్లరా, ఈ ఉదయకాలం గతమును పాత మతమును భూతములా చూసుకొని ముందున్న జీవితమును అద్భుతముగా తీర్చిదిద్దుకోవడం మంచిది. పేతురు దాన్నే మనకు హెచ్చరిస్తున్నాడు. మిగిలిన కాలం, ముందున్న కాలాన్ని మనము విజయవంతంగా జీవించాలంటే మన ధోరణి, మన వైఖరి, మన ప్రవర్తన, 4 రకాల ప్రవర్తన చెప్పాడు. మొదటి ప్రవర్తనలో మనము పాపాన్ని ప్రతిఘటించేవారుగా ఉండాలి కదా, పాపాన్ని ప్రతిఘటించేవారుగా ఉండాలి. ఒక మసక చీకటిగా ఉండే రెస్టారెంట్కి ఇంత స్నేహితులు వెళ్ళారు. స్నేహితులు వెళితే అదంతా చీకటిగా ఉంది, అసలు ఆ టేబుల్ దగ్గర కూడా చేరుకోలేము అనుకున్నారు. కొన్ని రెస్టారెంట్లు అలాగే ఉంటాయి, చీకటిగా ఏం వెలుగు ఉండదు, వెలుగు చాలా తక్కువ ఉంటుంది. మొత్తానికి తచ్చాడుతో టేబుల్ పట్టుకున్నారు, కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఆ టేబుల్ పైన ఆ ఫుడ్ క్యాట్లాగ్ ఉంటుంది, భోజనానికి సంబంధించిన పట్టి. అసలు ఇది మనకు కనబడుతుందా అనుకున్నారు, కానీ సులభంగా అందులో ఉండేవి వారు చదవగలిగారు. పక్కన స్నేహితుడిని అడిగాడంటే స్నేహితుడు, అరే టేబుల్ దగ్గరికే మనం రాలేమనుకున్నాం ప్రారంభంలో కదా, ఈ ఆహార పట్టిక కూడా మనము అంటే ఆర్డర్ చేయడానికి ఈ ఆహార పట్టిక సులభంగా చదువుతున్నామే అని అన్నాడంట పక్క స్నేహితుడితో. అంటే అంత లోపలే వెలుగు వచ్చిందా అన్నాడట. వెలుగు రాలేదయ్యా, మనము చీకటికి అలవాటు పడ్డామన్నా. వెలుగు ఎక్కడి నుంచో రాలేదు, అప్పుడున్న వెలుగే ఉంది, కానీ మనం చీకటికి అలవాటు పడ్డాం. పిల్లారా, అతి కొద్ది సమయంలోనే మనం చీకటికి అలవాటు పడిపోతాం. అతి తక్కువ సమయంలోనే మనం పాపానికి అలవాటు పడుతుంది. అలవాటు పడడానికి ఎంతో సమయం అవసరం లేదు కదా, కొద్ది సమయంలోనే మనం అలవాటు పడిపోతాం పాపానికి. పాపం మనకు అలవాటు అవుతుంది. అందుకే క్రీస్తు శరీరమందు శ్రమ పడెను, అట్టి మనసును మీరు ఆయుధముగా ధరించుకోండి కదా. ఆయుధాలు ధరించిన ఒక సైనికుని చిత్రపటం పేతురు మనకు అక్కడ ఆయన ఇస్తున్నాడు. కాబట్టి ఆయుధాలు ధరించిన సైనికుని చిత్రపటం. పిల్లరా, ఫైట్ మోడ్లో ఉండాలి, ఫ్లైట్ మోడ్ కాదు, ఫ్రీజ్ మోడ్ కాదు, ఫైట్ మోడ్లో ఉండాలి. పోరాడే తత్వం, ప్రతిఘటించే తత్వం, పాపాన్ని మనము పోరాడి కదా జయించేవారుగా ఉండాలి. అలా జయించాలంటే, ప్రతిఘటించాలంటే ఆ పాపం మన రక్షకునికి ఏం చేసిందో అలాంటి నీచమైన పాపాన్ని మనం సంతోషంగా ఎలా అనుభవించగలం? పాపాన్ని జయించడానికి మన ప్రభు ఏం చేశాడు? ఈ లోకంలో మనం కూడా సత్యాన్ని బోధించడం, అందరి ఎదుట యథార్థంగా జీవించడం, అలాగూ పాపాన్ని మనము దాని మూర్ఖత్వాన్ని జయించడం మనం నేర్చుకుందాం. రెండవదిగా గమనిస్తే కదా, మనుజాశలు ఉన్నాయి కాబట్టి అలా నడుచుకున్నాము. ఇప్పుడు మిగిలిన కాలాన్ని మనము ప్రయోజనకరంగా చేసుకోవాలంటే దేవుని ఇష్టానుసారంగా నడుచుకోవడానికి తీర్మానం చేసుకుందాం, నిర్ణయించుకుందాం. దేవుని చిత్తమే ప్రయోజనకరంగాని దేవుని చిత్తంలో లేనిది ప్రమాదకరం గనుక ఆ విషయాలు గమనించి, ప్రభువా నా జీవితంలో నీ చిత్తాన్ని బయలుపరచు, నీ చిత్త ప్రకారం, నీ వాక్య ప్రకారం జీవించున్నట్లు నన్ను బలపరచు, నన్ను నడిపించు అని ఒక నిర్ణయానికి మనము వద్దాం. మూడవదిగా మనం గమనించినట్లయితే చూడండి, మూడవదిగా గతాన్ని తవ్వద్దు, కానీ గతాన్ని గుర్తుపెట్టుకో, గతాన్ని గుర్తుంచుకో. నీ చేష్టలు, నీ పోకిరి చేష్టలు ఏంటో, నీ దురాశలు, అవన్నీ కదా, నీ అల్లరితో కూడా ఆటపాటలు, అవన్నీ వాటన్నిటినీ కుక్క తన వాంతికి చేసినట్టు నువ్వు వాంతికి చేశావు, మళ్ళా దాని వైపుకి తిరగడానికి కాదు, అసహ్యించుకోవడానికి. కాబట్టి గతాన్ని
గుర్తు చేసుకో. అందుకే పౌలు అసహించుకోవడానికే పూర్వము నేను దూషకుడను, హింసకుడను, హానికరుడను అని తన గతాన్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ కుమారుడు కూడా ఆ మంచి జ్ఞాపకాలు, తండ్రిని గురించిన మంచి జ్ఞాపకాలు ఆ కుమారుణ్ణి తండ్రి ఇంటి వైపుకు నడిపించాయి. పిల్లల ప్రభు మనల్ని ఇంతకాలం ఎలా కాపాడాడో, ఎలా నడిపించాడో కదా, ఇశ్రాయేలీలు జ్ఞాపకం చేసుకోవాలని చెప్పాడు. మరువవద్దు, ఆయన చేసిన ఉపకారాలు మరువవద్దు. వాటిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు కదా పాపము జోలికి వెళ్లకుండా మనం ఈ లోకంలో ప్రభు కొరకు జీవించగలం. అలాంటి పోరాడే జీవితాన్ని, ఆ పటిమను, ఆ పాపాన్ని ఎదుర్కొనే ప్రతిఘటన నీవు నేను కలిగి ఉండాలని ప్రభు మనకు ఈ ఉదయకాలం నేర్పిస్తున్నాడు. ప్రభు ఈ మాటల్ని, ఈ ధ్యానాన్ని మనందరి జీవితాల కొరకై దీవించి ఆశీర్వదించును గాక. వాక్యం అందించినటువంటి మరి వెంకటేష్ అన్న గారు పెద్దలకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. వాక్యం అందించినటువంటి వందనాలన్న. వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరికి, చేరువచ్చిన పెద్దలకు, సహోదరులందరూ కూడా ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మరి సమయంలో వాక్యము ఫలించలాగా ప్రార్థన చేసుకుందాం. రవి మనోహరణ గారు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, మహాఘనుడవు, మహోన్నతుడవు, ఈ ఉదయకాలమున 4468వ రోజుకు మమ్మల్ని నడిపించారు. ప్రతి ఉదయం ఇలాగున మీ పాదసందులో సమకూర్చి మీ సందేశాలు అందిస్తూ మా జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని సరిచేస్తూ మీ రాకడ కొరకై సిద్ధపరుస్తున్న రీతిని బట్టి మీకు స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఇలాంటి మంచి అవకాశాన్ని మాకు అనుగ్రహించి మరి మా ప్రభ మీరు దీవించుతున్న రీతిని బట్టి మీకు స్తోత్రములు. దీన్ని నడుపుతున్నటువంటి మా ప్రియులు బర్నబాస్ గారిని, మరి పరిచర్యను, మరి కుటుంబాన్ని జ్ఞాపం చేసుకుంటున్నాం. ఈ రోజు అధ్యక్షత వహించినటువంటి మా ప్రియులు ఆకిపోగు యోసెఫ్ గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం. పాట పాడిన వారిని, ప్రార్థన చేసిన వారిని బట్టి మీకు స్తోత్రములు. మరి ముఖ్యంగా మీ వాక్యాన్ని చక్కగా అందించిన మీ దాసుడు మా ప్రియులు వెంకటేశ్వరుని బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. పేతురు పత్రికలో 4వ అధ్యాయంలో ఉన్నటువంటి అమూల్యమైన సంగతులను మాకు వినిపించారు. మేము పోరాటము, పారిపోవడం కాదు, అచేతనం ఉండిపోకూడదని మీరు శ్రమల్లో మేము ఎలా ఎదుర్కోవాలో వాటిని గురించి వివరించారు. మీ స్తోత్రములు. అలాగనే 4 రకాల వైఖరులు మాకు వినిపించారు. మరి అలాగనే గతాన్ని మేము గుర్తుంచుకొని తప్పిపోయిన కుమారులను తప్పిపోకుండా మేము ముందుకు సాగాలని హెచ్చరించారు. అవును తండ్రి, గతము గతించిపోయింది, కానీ ప్రస్తుతం మేము ఎలా ఉండాలి, మీరు రాకుండా ఎలా ఎదుర్కోవాలి, మాలో ఉన్న లోపాలను సరిచేసుకోవాలి అన్న విషయాలన్నీ హెచ్చరికతో కూడిన చక్కని సందేశాన్ని మీ దాసు ద్వారా అందించారు. మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. విన్నవారందరిని బట్టి మీ స్తోత్రములు. విన్నదాన్ని విడిచిపెట్టకుండా అన్వయించుకుని జీవించుటకు ప్రతి ఒక్కరిని సిద్ధపరచని వేడుకుంటున్నాం. ఈ కూడికలో పాల్గొన్నటువంటి సహోదరులు, సహోదరులు, సేవకులు, మరి పెద్దలు అందరిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయం మాకు అందించిన మాటలను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ మా దైనందిన జీవితంలోకి వెళుచుండగా మీరే కాచి కాపాడి నడిపించమని, మీ వాక్య వెలుగులో నడిపించమని మా ప్రాణప్రేమిటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరలోకమందున మా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రార్థించినటువంటి పెద్దలు రవి మనోహరణ గారికి ప్రభునేసు క్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నా. మరి సమయంలో మరి ప్రారంభ ప్రార్థన చేసినటువంటి రూఫసన్న గారికి, పాట పాడినటువంటి చంద్రన్న గారికి, వాక్యం కొరకు ప్రార్థన చేసినటువంటి ఆదినారాయణ అంకుల్ గారికి, మన మధ్యలో వాక్యం అందించినటువంటి మరి వెంకటేశ్వర గారికి, పెద్దలకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. చివరి ప్రార్థన చేసినటువంటి మరి మనోహరన్న గారికి కూడా మరి ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నా. ఈ సమయాన్ని నాకు మరి నడిపించడానికి మరి దేవుని కృప వలన మరి జూమ్ మీటింగ్ యొక్క వ్యవస్థాపకులు మరి బర్నబాస్ అన్న గారిని బట్టి ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాను.
సమయాన్ని మరి అన్నగారికి అప్పగిస్తాను.